ఇప్పుడే చూశాను వార్ 2. మన ఎన్టీఆర్ అన్న ఉంటే వార్ 1 సైడ్ గురు సినిమా చెప్తున్నాను. గూస్ బంప్స్ వచ్చినాయి గురు చెప్తున్నా. సినిమాలో ఎక్కడ కూడా బోర్ లేదు. ఫైట్స్ కానీ డాన్స్ కానీ మన ఎన్టీఆర్ అన్న డాన్స్, హృతిక్ రోషన్ గారు డాన్స్ ఇక్కడ తీసినారు. నేను సింపుల్ గా చెప్పాలంటే ఒకప్పుడు నాటు నాటు సాంగ్ ఎలా ఫేమస్ అయిందో వీళ్ళ సాంగ్ బాగాలే అంటలేను, సాంగ్ డాన్స్ బాగుంది. ఆ డాన్స్ చేస్తుంటే స్ప్రింగ్ తిప్పినట్టు తిప్పారు. ఫైట్ సీన్లు అయితే ఒకటి డిఫరెంట్ గా విమానం పైన ఫైట్ చేశారు. అది డిఫరెంట్ గా ఉంది. వాళ్ళు ఎగిరిపోతుంటే కుదరము, సైకిల్ రావడము, మళ్ళీ ఇంకో ఫ్లైట్ కిందికి రావడము, ఆ సీన్ అయితే గూస్ బంప్స్. ఇంకొకటి మన ఎన్టీఆర్ గారు ఎంట్రీ అయితే ఇచ్చారు. ఫ్లైట్ ఎలా పడి పోవడము, అది డైరెక్షన్ అంతా బాగున్నాయి. ఎక్కడ కూడా ఇది బిఆర్ ఏఐ అంటారు కదా, అట్లా ఏం లేదు. చాలా అంతా బాగుంది. సాంగ్స్ కానీ అన్ని బాగున్నాయి. 100% చెప్తున్నాను, ఈ సినిమా అయితే 10,000 కంపల్సరీ వస్తుంది. ఇందులో ఎవరు యాక్టింగ్ బాగాలేదన్నాను, అందరు యాక్టింగ్ బాగుంది. ఇందులో హీరోయిన్ బిక్రీ సీన్ కూడా చాలా బాగుంది. అందరు హీరో చాలా మంది వస్తారు కదా బ్యాచర్స్, అందరూ చూడండి. ఇందులో ఏది లేదు అనకుండా అన్ని ఉన్నాయి. అందరూ ఎంజాయ్ చేయండి. ఇందులో మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, ఫైట్స్ బాగున్నాయి, హీరోలు బాగున్నారు, హీరోయిన్ బాగుంది. ఇంకా చెప్పాలంటే ఓవరాల్ గా ఎక్కడ బోర్ లేదు. ఇండియా కోసం తీశారు. ఇండియన్ ఐఎమ్ ఇండియన్, ఇండియా కోసం తీశారు. రేటింగ్ అయితే 5కి 5 ఇస్తాను. ఈ సినిమా మాత్రం చెప్తున్నా, ఈ రోజు కాశ్మీర్ ఎక్కువ చూడొచ్చు. అన్ని టికెట్లు హౌస్ఫుల్. ఈ రోజు రేపు 3 హౌస్ఫుల్ అయిపోయినాయి. చెప్తున్నాను, 2 సినిమాలు ఇట్టు, వార్ 2 ఇట్టు, కూలీ ఇట్టు, 2 ఇట్టు. అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఏదన్నా ఉంది అనుకుంటే చిన్న మిస్టేక్ ఎన్టీఆర్ గారు హీరో ఒకటే మిస్టేక్ తప్ప అన్నీ కూడా ఉన్నాయి. వీళ్ళిద్దరు కాంపరం మన త్రిపుర సినిమా ఎంత సక్సెస్ అయింది, దానికి డబుల్ ఇంపాక్ట్ ఉంది. త్రిపురలో నాటు సాంగ్ ఎంతైతే ఫేమస్ అయిందో ఇందులో సలాం సాంగ్ కూడా అంతా బాగుంది. ఆ కొరియోగ్రాఫర్ ఎవరో తెలియదు కానీ గుడ్ పర్ఫార్మెన్స్, మంచి కొరియోగ్రాఫ్ ఇచ్చారు. మంచి సాంగ్స్ బాగా ప్రజెంట్ అయితే చేశారు. ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే మన ప్రీమియర్ షోలో ఎక్కడైనా ప్రీమియర్ షో జరిగితే ఒక కాలర్ అవుతుంది. ఈ సినిమాలో ఈ ప్రీమియర్ షోకి 2 కాలర్లు అవుతుంది. అంటే పర్ఫార్మెన్స్ ఏ రేంజ్ లో ఉందో మనోడికి అర్థమైంది. అదే హైప్ కోసం ఎత్తిండు, ఫ్యాన్స్ రావాలని చెప్పని. హైప్ కోసం అన్న ఎన్టీఆర్కి హైప్ అవసరం లేదు. ఎందుకు చెప్తారంటే ఆయనకి అందరికీ కావాల్సిన మనిషి, హైప్తో సంబంధం లేదు. సినిమా ఆయన యాక్టింగ్ చూస్తాడు, ఎవరు చూసినా సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని అంటారు. ఎందుకంటే ఆయన ఆ పర్ఫార్మెన్స్ అలా ఉంటుంది. ఇందులో హృతిక్ రోషన్ గారితో స్క్రీన్ ప్రెజెంట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఆయనకి పక్క పోటీ తెచ్చాడు కదా. ఎన్టీఆర్ కాకుండా వేరే వాడు ఇచ్చాడు, సినిమా ఫ్లాప్. ఎందుకు చెప్తున్నారంటే ఆ ప్రెజెంటేషన్ కనపడాలి. ఇప్పుడు టాలీవుడ్ లో సినిమా కాబట్టి హీరో ఎన్టీఆర్ అని చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ సినిమాలో హృతిక్ రోషన్ గెస్ట్ రోల్ అని చెప్పుకోవడానికి అవకాశం. ఓవరాల్ గా సినిమా బాగుంది. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఖచ్చితంగా 3 నుంచి 3.5 ఇవ్వచ్చు. ఈ చల్లని వాతావరణంలో అది పూల్ సినిమా కాదు, వేడిగా ఉండే సినిమా. చాలా సినిమా వార్ 3 లో ఉంటాడు, వార్ 4 లో కూడా ఉంటాడు.